ఎవరికి ఇవ్వాలి? ప్రేమ ఎవరికి పంచాలి? భార్యకి ప్రేమ పంచాలి, పిల్లలకి ప్రేమ పంచాలి, తల్లిదండ్రులకు ప్రేమ పంచాలి, భర్తకు ప్రేమను పంచాలి. అర్థమవుతుందా? ఇంట్లో ప్రేమ లేకుండా బయట ప్రేమ అనే మాట మాట్లాడడానికి నీకు అధికారం ఎవడిచ్చాడు? అసలు భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావడానికి కారణం. నువ్వు ఈ ఫలం ఫలించాలని. ఎంతమందికి అర్థమవుతుందో? హల్లెలూయా చెప్పండి. చాలా మందికి ఈ ప్రేమ అనేటువంటి దానికి అసలు గిట్టట్లేదు. ఒక ఆమె ఎవరో ప్రార్థన చేసుకొని ఏదో డోర్ కొట్టినట్టుంటే కల్లో గబగబా వచ్చి డోర్ తీసిందట. 3 వ్యక్తులు అక్కడ కనిపించారు, తెల్లటి గడ్డాలు వేసుకొని. బాబు ఎవరు నాయనా మీరు అని దండం పెట్టి అడిగింది. అమ్మ నా పేరు ప్రేమ అంటారు, ఈయన పేరేమో ఐశ్వర్యం, ఆయన పేరు విజయం అంటారు తల్లి అన్నాడు. బాబు ఇంట్లోకి రండి అయ్యా, భోజనం పెడతాను, మీకు ఆతిథ్యం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాయన అని పిలిచింది 3. అమ్మా మీ 3 ఒకసారి రావడానికి కుదరదు, ఎవరైనా ఒక్కరే వస్తారు,